ఎస్ఎల్బిసి టన్నెల్లో ఒక మృతదేహాన్ని గుర్తించిన రెస్క్యూ బృందాలు ఆ మృతదేహాన్ని వెలుపలికి తీసుకుని వచ్చాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు రాబిన్స్ కంపెనీ TBM ఎరెక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ 40గా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి TBM AC క్యాబిన్ కేంద్ర గురుప్రీత్ సింగ్ శరీర భాగాలను గమనించిన రెస్క్యూ బృందాలు 12 గంటల పాటు శ్రమించి TBM గడ్డర్ 7 వరుసల స్టీల్ షీట్లను కట్ చేసి మృతదేహాన్ని బయటకు తీశాయి. పంజాబ్ రాష్ట్రంలోని తరుణ్ జిల్లా చీమకలాన్ గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్ రాబిన్స్ కంపెనీలో TBM ఎరెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని సోదరుడు సత్పాల్ సింగ్కు అప్పగించారు. అయితే అదే ప్రాంతంలో మిగతా డెడ్ బాడీలు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గురుప్రీత్ సింగ్ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది.